సో హాయ్ గాయ్స్. సో ఈరోజు వీడియోలో మీకందరికీ నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇలాంటి స్టేటస్ వీడియోని మీ ఫొటోస్తో కూడా ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మ్యామ్తో షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఫైల్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడేసరికి మనము కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రో అప్లికేషన్ లింక్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. సో నేను మీకు లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత 9:16 రేషియో సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకు వచ్చేసరికి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఉంటాయి. సో వన్స్ దీని మీద క్లిక్ చేసి ఎడిటింగ్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చేసరికి మీ ఫొటోస్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఇక్కడ మోడల్ ఫొటోస్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తాను అనమాట. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. స్క్రీన్కి కరెక్ట్గా ఫిట్ అయ్యి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడసరికి మనకు ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అని ఉంటుంది. సో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు గెట్ మోడ్లోకి వెళ్ళేసి సో కొన్ని ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ నేను వచ్చేసరికి ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను. సో ఫన్ ట్రాన్సిషన్ అని ఉంటుంది. సో మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడసరికి మెనీ సర్కిల్స్ అని ఉంటుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సో మళ్ళీ వచ్చేసరికి ఫన్ ట్రాన్సిషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు హట్ వైప్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి అన్ని ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్కి సో ఏదో ఒక ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ని అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ 2నే ఇవ్వండి, మనకు బెస్ట్గా ఉంటుంది అనమాట. సౌండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి లేయర్ యొక్క డ్యూరేషన్ ఈ విధంగా తగ్గించాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు లేయర్ యొక్క డ్యూరేషన్ అయితే తగ్గించండి. సౌండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత మనకు వచ్చేసరికి ఈ విధంగా ప్లే అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ వీడియోని మనం ఇప్పుడు గ్యాలరీలో అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక సేవ్ అయిపోయిన తర్వాత ఇక బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 9:16 రేషియోని సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేసరికి ఫస్ట్ ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సో వీడియో అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనము ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని ఇప్పుడు ఇంపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ఈ విధంగా మీరు పెద్దదిగా అయితే ఫ్రేమ్కి కరెక్ట్గా సరిపోయే విధంగా పెద్దదిగా అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత క్రాపింగ్ మీద క్లిక్ చేసి సో ఈ విధంగా మీరు కరెక్ట్గా క్రాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ లేయర్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి సో స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు కరెక్ట్గా ఫ్రేమ్లోకి అయితే సెట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం టెక్స్ట్ని అయితే ఇప్పుడు ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో టెక్స్ట్ లేయర్ అయితే సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా కొంచెం పెద్దదిగా అయితే చేసి సో ఇక్కడైతే కరెక్ట్గా మీరు ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ లేయర్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం క్రోన్ ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో సెలెక్ట్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా చిన్నదిగా అయితే చేసి సో ఇక్కడైతే మనం ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రొటేట్ చేయండి. చేసిన తర్వాత సో ఈ విధంగా అయితే ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సో నేను వచ్చేసరికి మీకు చూపించడానికి 15 సెకండ్స్ వరకు అయితే స్టేటస్ వీడియోని అయితే క్రియేట్ చేశాను. సో అందుకోసం ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా సో ఈ విధంగా రిమూవ్ అయితే చేస్తాను. అందుకోసం ఇక్కడ ట్రిమ్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ మీద క్లిక్ చేసినట్లయితే సో మనకి ఈ విధంగా కరెక్ట్గా అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం ఫైనల్గా సాంగ్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం మీకు నచ్చిన సాంగ్ని మీరైతే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఆడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్న
సాంగ్స్ అన్ని కూడా రావడం జరుగుతాయి. మీకు నచ్చిన సాంగ్ని మీరు అయితే ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను చూడండి. మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో సూపర్గా ఉంది కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ని మనతో షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే క్రింద కనిపిస్తుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.